వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ అలాట్మెంట్ లెటర్ చూసిన తర్వాత హ్యూజ్ రెస్పాన్స్ త్రూ మాకు కామెంట్స్ ద్వారా యాజ్ వెల్ as ఈమెయిల్స్ ద్వారా వచ్చాయి. ఈమెయిల్స్ అయితే కొన్ని 500 పైన ఈమెయిల్స్ వచ్చింటాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. వాళ్ళ అలాట్మెంట్ లెటర్ పంపిస్తూ థ్యాంక్స్ చెప్తూ మీరు ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా మాకు హెల్ప్ చేశాయి అని చెప్తూ వాళ్ళు కామెంట్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్, ట్రస్టింగ్ ఫర్ మనబడి. అండ్ మళ్ళీ రిప్లై చేశారు మీరు, అది ఇంకా దానికోసం కూడా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఫైన్ స్టూడెంట్స్, అయితే ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్ తర్వాత ఏపీలో మనకు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలాయి అనేది ఫస్ట్ మనం దాని గురించి చూద్దాము. అయితే చాలామంది స్టూడెంట్స్ కొంతమంది, సార్ మాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, మాకు ఈ కాలేజ్ మంచిదా కాదా అని చెప్పి అడుగుతున్నారు. దెన్ ఈ కాలేజ్ వద్దనుకుంటున్నాం, వేరే కాలేజ్ వెళ్ళాలి అనుకుంటున్నాము అంటున్నారు. అయితే నా సజెషన్ ఏంటంటే, మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ కాలేజ్ పెట్టి ఉంటేనే మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుంది, లేకపోతే రాదు. సో కాబట్టి మీరు అప్పుడు ఆలోచించాల్సింది ఆ కాలేజ్ గురించి, పెట్టాలా వద్దా అని. ఇప్పుడు మనం డెసిషన్ తీసుకొని ఇది పెట్టండి, ఇది మంచి కాలేజ్, ఇది చెడ్డ కాలేజ్ అని చెప్పలేం. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో దానికన్నా ఇంకా వేరే కాలేజీలో సీటు వచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ పోగొట్టుకుంటారు మీరు. కాబట్టి ఒక్కసారి రీథింక్ చేయండి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ముఖ్యంగా. ఎందుకంటే మీరు పెట్టిన ఆప్షన్ ద్వారా ఆ కాలేజ్లో అలొకేట్ అయ్యింది, కాబట్టి ఒక్కసారి అది రీథింక్ చేయండి. ఫైన్. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మనం అనుకున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలు లో సీట్లు ఎన్ని ఉన్నాయి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఖచ్చితంగా దాని గురించి ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫేజ్ అంటే మీరు ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో మీరు 4 ఇయర్స్ని ముందే ఫస్ట్ ఇయర్లో ఎలా మీరు కెరియర్ ప్లాన్ చేయాలి, ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎలా మెంటర్షిప్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను వీడియోస్లో. ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపించే కొన్ని డాక్యుమెంట్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు సంబంధించి కాబట్టి జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ సంబంధించి ఎనీ నోటిఫికేషన్ అంటే కొత్త వీడియో చేసినప్పుడల్లా మీకు తెలియచేయడం కోసం ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తే దానికోసం ఒక మొబైల్ యాప్ ఉంది, మనబడి యాప్ అని. అది కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా అసలు టోటల్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్ ఇచ్చారో చూద్దాము. మనకి ఇది అప్డేట్ ఫ్రమ్ ఈనాడు పేపర్ నుంచి తీసుకున్నాము, ఆథెంటిక్గానే ఉంటుంది. సో ఒకరోజు ఆలస్యంగా విడుదలైన సీట్ల కేటాయింపు ఫలితాలు. ఇంజనీరింగ్ ప్రవేశాల మొదటి విడత కౌన్సిలింగ్లో 85.71% సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం కలిపి 136,000 సీట్లు ఉండగా 117,000 నిండిపోయాయి టోటల్గా. దీంట్లో మనకు 24 ప్రభుత్వ విశ్వవిద్యాలయ కళాశాలలు 6,877 సీట్లకు గాను 6,189 నిండాయి. ప్రైవేట్ కళాశాలలో 121,000 సీట్లు ఉండగా 103,000 భర్తీ అయ్యాయి. ప్రైవేట్ వర్సిటీల్లో 7,832 సీట్లు ఉండగా 7,700 సీట్లు భర్తీ అయ్యాయి. సో రిజిస్ట్రేషన్ 57,000 మంది దూరము. సో రిజిస్ట్రేషన్కి మొత్తం 186,000 మంది రాస్తే 128,000 మంది వెబ్ కౌన్సిలింగ్కి రావడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 57,000 మెంబర్స్ మనకు దీంట్లో అటెండ్ కాలేదు కౌన్సిలింగ్లో అని చెప్పడం జరిగింది అనమాట. టోటల్గా అయితే 86% ఆఫ్ సీట్స్ మొత్తం కూడా భర్తీ అయిపోయాయి. మరి 86% ఆఫ్ సీట్స్ అన్నీ ఏంటంటే కన్వీనర్ కోటాలో భర్తీ అయినటివి, యాజ్ వెల్ యాజ్ ఇప్పటిదాకా ఎవరైనా మేనేజ్మెంట్ కోటా ఎవరైనా తీసుకొని ఉంటే ఆ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకు కూడా ఇది భర్తీ అయింటుందన్నమాట. సో టోటల్గా ఒక కాలేజ్లో 86% సీట్స్ భర్తీ అయ్యాయి. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఒక కాలేజ్లో పర్టికులర్ ఏదైనా ఒక కాలేజ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. దీనికోసం మనం మళ్ళీ ఏపీ సెట్ వెబ్సైట్కి రావాలి. ఏపీ సెట్ వెబ్సైట్లో 2 లింకులు చాలా ఇంపార్టెంట్. ఆ 2 లింకులు ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనే లింక్ ఓపెన్ చేయండి. తర్వాత కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది 2 ఓపెన్ చేసుకోండి. సో లిస్ట్ ఆఫ్ కాలేజ్, నేను కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ ఓపెన్ చేసి ఒక కాలేజ్ ఓపెన్ చేశాను. ఏమిటంటే ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని ఓపెన్ చేశాను. తర్వాత కోర్స్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో అన్ని కాలేజెస్ లిస్ట్, అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడ లిస్ట్ ఇచ్చుంటారు. అలాగే కోర్సెస్ కూడా దానికి ఆ కాలేజీకి సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ ఇచ్చుంటారు అనమాట. అయితే కోర్స్ వైజ్ మీరు చెక్ చేసుకోవాలి కాలేజ్లో. అంటే ఒక కాలేజీకి ఎన్ని సీట్స్ ఉంటాయో అన్ని సీట్స్లో ఎన్ని ఫిల్ అయ్యాయి అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఓపెన్ చేస్తే నాకు ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నిన్న ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అని అంటే మనకు 47. ఇక్కడ చూస్తే టోటల్గా 10 ఎంట్రీస్ ఉన్నాయి. సో దీన్ని ఏం చేస్తాను, నేను 100 కింద పెట్టుకుంటాను. సో 100 కింద పెట్టుకుంటే టోటల్గా ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి ఇక్కడ చూడండి, 47 ఎంట్రీస్ అని ఇచ్చారు. అంటే 47 సీట్స్ ఫిల్ అయ్యాయి. దీంట్లో వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ ర్యాంకు, తర్వాత ఏ కోటా కింద వీళ్ళకి సీట్స్ ఫిల్ అయ్యాయి, వాళ్ళ ఎస్వియు రీజనా, ఏయు రీజనా, తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఏంటి, మేలా ఫీమేలా అని ప్రతి ఒక్కటి వాళ్ళు డిస్క్రిప్టివ్గా ఇవ్వడం జరిగింది మనకు. సో ఓవరాల్గా మనకి ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి అంటే 47 ఫిల్ అయ్యాయి. మరి ఈ ఏబిఆర్ కాలేజ్లో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్. సో దానికోసం ఏమైంది, ఇంకొక లింక్ ఏదైతే ఉందో మనకు, సో ఇంకో లింక్ ఏదైతే ఉందో ఈ లింక్కి వెళ్ళి ఇందాక చూపించిన దాంట్లో మనం ఈ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ దీంట్లో
ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే కాలేజ్ నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ. సో కాబట్టి ఇక్కడ చూస్తే మీకు ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకు పర్టికులర్గా సిఎస్సి అనే గ్రూప్ కావాలి. అంటే ఇది సిఎస్సి గ్రూప్. సో సిఎస్సి అనే గ్రూపు ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది శాంపుల్గా చూపిస్తున్నాను నేను మీకు. 1 సెకండ్. ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టోటల్ సీట్స్ చూడండి, ఇక్కడ సిఎస్సిలో 48 సీట్స్ ఉన్నాయి. ఏంటిది? ఇది కన్వీనర్ సీట్స్. కన్వీనర్ కోటా అంటే కౌన్సిలింగ్లో మీకు ఏదైతే ఇస్తారో ఆ కోటా అనమాట. సో టోటల్గా కన్వీనర్ కోటాలో 48 సీట్సే ఉన్నాయి దీంట్లో కౌన్సిలింగ్లో. దీంట్లో మనం ఇందాక చూస్తే 47 సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఇంక ఇన్ని సీటు మిగిలింది? ఒక సీటు మిగిలింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఈ రకంగా ఆలోచించండి. సో ఇప్పుడు నాకు ఒక సీటు మిగిలింది, ఈ ఒక్క సీట్ నాకు వస్తుందా రాదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే కాలేజ్, మీరు ఇదే ఏబిఆర్ కాలేజ్లో అతనికి ఒక ఎక్స్ అనే పర్సన్కి సీట్ వచ్చింది. అతనికి ఏబిఆర్ కాలేజ్ నచ్చలేదు, అతను ఎస్ఆర్ఎం జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. సో ఇతను ఏం చేస్తాడు? సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తాడు. సో అప్పుడు ఈ 47 కాస్త 46 అవుతాయి, ఈ 1 కాస్త 2 సీట్లు అయితే అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ టైంకి మీరు ఇదే ఏబిఆర్ కాలేజ్లో పెట్టారు అనుకుంటే ఎవరు లేకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మీకు ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్, ఆ కాలేజ్ పోతుంది. ఏబిఆర్ కాలేజ్లో ఈ 2 సీట్స్కి కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రీథింక్ చేయండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు. సో మీకు కాలేజ్ పక్కా మాకు నచ్చలేదు, ఈ కాలేజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ రకంగా మీరు ఎన్ని కాలేజ్ సీట్లు మిగిలాయి చూసుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇది 2 లింక్స్, ఈ 2 కూడా మన ఏపీ సెట్ కౌన్సిలింగ్లోనే ఉన్నాయి. సో ఈ రెండింటిని ఓపెన్ చేసుకొని ఒకసారి జాగ్రత్తగా ఒక్కొక్కటిగా చెక్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.